ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు తన సొంత ఇలాకా పాయకరావుపేటలో మత్స్యకారుల నుండి నిరసన సెగతగిలింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాజయ్యపేట గ్రామస్తులు వరుసగా నిరసనలు చేపడుతున్నారు. గత 16 రోజులుగా మత్స్యకారులు గ్రామంలో టెంట్లు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. బల్క్ డ్రగ్స్ వల్ల కలుషిత వాయువులు వ్యాపించి తమ ఆరోగ్యం దెబ్బతింటుందని, జీవనోపాధి అయిన మత్స్యకారుల వృత్తి కూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30న వచ్చి స్వయంగా సమస్యలు వింటామని ముందే వీడియో ప్రకటన చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ఒకరోజు ముందుగానే రాజయ్యపేట చేరుకున్నారు. ప్రజల సమస్యలను విని కమిటీగా ఏర్పడి వస్తే సీఎంతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే అంతవరకు బల్క్ డ్రగ్స్ పనులు నిలిపివేయాలని మత్స్యకారులు పట్టుబట్టారు. దీనికి మంత్రి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆమె కాన్వాయ్ని అడ్డగించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్న మంత్రి స్వయంగా దిగివచ్చి ప్రజలకు నచ్చజెప్పారు. చివరికి సీఎంతో చర్చలు జరిగే వరకు బల్క్ డ్రగ్స్ పనులు నిలిపివేస్తాము అని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత చల్లారింది. ప్రజలు కాన్వాయ్కి అడ్డంకులు తొలగించడంతో హోంమంత్రి అనిత తన నివాసానికి చేరుకున్నారు. గోడ